తమ్ముడు ముందైతే అమరావతికి డబ్బులు తెచ్చుకోండి, కేంద్రం నుండి అమరావతిని బాగా కట్టుకోండి. హైదరాబాద్ సంగతి చూసుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు, మేము చూసుకుంటాం, మీకు ఏ ఆందోళన లేదు. మిమ్మల్ని కూడా భద్రంగా స్టేట్ గెస్ట్ లాగా ఇక్కడ చక్కగా మీరు ఉన్నారు, ఉండండి. అంతేగాని హైదరాబాద్కు మేమేదో తెస్తామంటే నమ్మడానికి ఎవరు ఇక్కడ లేదు. నేను సభాముఖంగా కేటీఆర్ గారిని ఒకటే అడుగుతున్నాను, అయ్యా 32 సంవత్సరాలు పుట్టి పెరిగినోడిని హైదరాబాద్ లో, చెడ్డి వేసి గల్లీలంతా పరిగెత్తినోడిని నేను, లోకేష్ని. మళ్ళీ మీరెక్కడ చదివినారు? కేటీఆర్ గారు ఎక్కడ చదివినారు? గుంటూరులో చదివినాడు. అటైతే హైదరాబాద్ లో గెస్ట్ ఎవరు తమ్ముళ్ళు? కేటీఆర్, కేసీఆర్. నేను మీకు ఒకటే అడుగుతున్నా, ఈ రోజు 32 సంవత్సరాలు పుట్టి పెరిగినోడిని గెస్ట్ అంటే రేపు ఎన్నికల తర్వాత ఏం చేస్తారు తమ్ముళ్ళు? దయచేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కరెక్టర్ లోకేష్ బచ్చా ఉండొచ్చు, కానీ నీలాక మాత్రం లుచ్చ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్తలు తమ చెమట, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను పెట్టి నిన్ను గెలిపిస్తే ఆ పార్టీకి మోసం చేసి పక్క పార్టీలో చేరిన లుచ్చావు నువ్వు వచ్చి మా నాయకుని బచ్చా అంటావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా.